సో, నా లైఫ్‌లో ఫస్ట్ కాకరకాయ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాననమాట. సో, నేనైతే ఎప్పుడు పాన్ ఫ్రైయే చేస్తా. లైక్ ఆయిలేసి మామూలుగా మనం రెగ్యులర్‌గా ఎలా చేస్తామో అలా చేస్తాననమాట. బట్ దిస్ టైమ్ ఒక మా ఫ్రెండ్స్ సజెషన్స్ విని జస్ట్ ఒకసారి ట్రై చేస్తామనేసి కాకరకాయ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్‌లో ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో, మీకు కూడా చూపిస్తే మీరు చేస్తారని చూపిస్తున్నా. జస్ట్ ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్, టర్మరిక్ కొంచెము, కారం పొడి, సాల్ట్, వెల్లుల్లి 3 వేసుకున్నాననమాట. పప్పుల పొడి కూడా వేస్తా అని అనుకున్నాను. బట్ పప్పుల పొడి వేసి డైరెక్ట్‌గా ఎయిర్ ఫ్రైయర్‌లో పెడితే అది మాడిపోతుందని, ఏమన్నా ఆ మాడిపోయిన స్మెల్ వస్తుందనేసి పప్పుల పొడి వేయలేదనమాట. యాక్చువల్లీ తాలింపులల్లోకి శనక్కాయల పప్పుల పొడే యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. సో, అది ఈసారి వేయలేదు. జస్ట్ ఇవన్నీ యాడ్ చేసి మిక్సప్ చేసేసి డైరెక్ట్‌గా ఎయిర్ ఫ్రైయర్‌లో గుర్తుపెట్టుకోండి లో టెంపరేచర్ పెట్టుకోవాలా. నేను 380 డిగ్రీస్ పెట్టి ఒక ఫస్ట్ 10 మినిట్స్ పెట్టా. తర్వాత ఒక తీసేసి టర్న్ ఔట్ చేసి ఇంకొక 5 మినిట్స్ పెట్టా. చాలా క్రిస్పీగా, చాలా ఒక రకమైన టేస్ట్, లెస్ ఆయిల్, చాలా హెల్తీగా అనిపించింది. అండ్ మా హస్బెండ్‌కి కూడా నచ్చింది. సో, మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నిజంగా ట్రై చేయండి. చాలా బాగుంది. మనము లెస్ మెస్ అని కూడా చెప్పొచ్చు. సో, అదే స్టవ్ మీద చేస్తే ఆ ఆయిల్ మరకలన్నీ అంతా చిట్లి మొత్తం మెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకుంటే బెటర్ అనిపించింది కొద్దిగా నాకు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ యూఎస్ఏలో తెలుగమ్మాయి. సీ యూ విత్ అనదర్ గ్రేట్ వీడియో.